హైదరాబాద్ లో చిరు వ్యాపారి కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆమె మొన్నటి వరకు చేసిన స్థలంలోనే ఫుడ్ స్టాల్ కొనసాగించుకోవచ్చని చెప్పారు. ప్రజాపాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే ఆమె స్టాల్ ను సందర్శిస్తా అని కూడా ఆయన చెప్పారు. హైదరాబాద్ లో చిరు వ్యాపారి కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆమె మొన్నటి వరకు చేసిన స్థలంలోనే ఫుడ్ స్టాల్ కొనసాగించుకోవచ్చని చెప్పారు. ప్రజాపాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే ఆమె స్టాల్ ను సందర్శిస్తా అని కూడా ఆయన చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమని అడిగి తెలుసుకుందాం. హేమ. ఎస్ విజయ చంద్రిక, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు పేదల పట్ల నిలుస్తుందని మరొకసారి నిరూపించారు. ముఖ్యంగా రీసెంట్ గా మనం చూస్తున్నాం కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఎంత ఫేమస్ అయిందో. అయితే 13 సంవత్సరాల నుంచి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ అక్కడ ఉన్నప్పటికీ కూడా రీసెంట్ గా ఆమె దగ్గర ఉన్నటువంటి ఆల్ ఐటమ్స్ తిని కొంతమంది స్ట్రీట్ ఫుడ్ యూట్యూబర్స్ కానివ్వండి, బ్లాగర్స్ వీళ్ళంతా కూడా ఎక్కువ హైప్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున రీసెంట్ టైమ్స్ లో కుమారి ఆంటీ ఫుడ్ అని చెప్పేసి ట్రోల్స్ అయ్యాయి, ట్రెండింగ్ కూడా అయిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ప్రతిరోజు కూడా అక్కడికి పెద్ద ఎత్తున యూట్యూబర్స్ తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా చెప్పుకునేటటువంటి ఫుడ్ బ్లాగర్స్ అందరు కూడా అక్కడికి వెళ్లి ఫుడ్ తీసుకొని అక్కడ కుమారి అనే ఆంటీతో వ్లాగ్ చేయడంతో పాటు అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా క్యాప్చర్ చేసి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా వైరల్ అయ్యి కూడా అక్కడికి పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా రావడం జరిగింది. అయితే నిన్న అక్కడికి పెద్ద ఎత్తున పబ్లిక్ రావడంతో పాటు ఫుడ్ కోసం వెయిట్ చేసినటువంటి సమయంలో తమ వాహనాలన్నీ కూడా రోడ్డు పైన ఎక్కడికెక్కడ నిలిపివేసేసి అక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే విధంగా క్రియేట్ చేయడంతో కొంతమంది స్థానికులు అక్కడ పక్కనే ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వచ్చేసి ఫుడ్ తీసుకొస్తున్నటువంటి కుమారి వెహికల్ ఏదైతే ఉందో దాన్ని అక్కడికక్కడే ఆపివేయడం జరిగింది. అనంతరం పోలీసులను రిక్వెస్ట్ చేసుకొని చాలా దూర ప్రాంతాల నుంచి ఫుడ్ తినడానికి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఎలా అయినా ఫుడ్ సప్లై చేయాలి అంటూ కూడా కుమారి అండ్ వాళ్ళ హస్బెండ్ అందరూ పోలీసులకు రిక్వెస్ట్ చేయడంతో నిన్న అప్పుడు పోలీసులు అక్కడ వదిలేసి ఫుడ్ యాక్సిస్ గా కంటిన్యూ అయింది. అయితే నిన్న రాత్రి మాత్రం ఎవరికి చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి పూర్తిగా కోహినూర్ పక్కన ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా రాత్రికి రాత్రే అక్కడ వీళ్ళ ఏదైతే ఫుడ్ సర్వ్ చేయడానికి టెంట్స్ వేసుకొని ఉంటారో వాటన్నిటిని కూడా తీసివేయడం జరిగింది. సో ఇదంతా కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలోకి వెళ్ళింది. సో ప్రజల పాలనలో భాగంగా ముఖ్యంగా పేదవాళ్లకు నిరుపేదలకు సహాయం చేయాలనే దృక్పథంతో వెంటనే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవ్వడం ప్రస్తుతం సంచలనం సృష్టిగా ఉంది. ఒకవైపు తెలంగాణ డీజీపీతో పాటు ఎంయూడీ అధికారులకు కూడా వెంటనే వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, యాజ్ ఇట్ ఈస్ గా ఇన్ని డేస్ గా ఏ విధంగా అయితే అక్కడ ఫుడ్ సేల్ చేయడం అనేది జరుగుతుందో దాన్ని కంటిన్యూ చేయాలంటూ కూడా ఆర్డర్స్ జారీ చేశారు. కాసేపటి క్రితమే సోషల్ మీడియా వేదికగా కూడా దీనిపైన వాళ్ళ ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటిలానే యాక్టివ్ గా కంటిన్యూ చేసుకోవాలంటూ కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కేవలం కుమారి అంటే కాదు, అక్కడ చాలా ఫుడ్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం దీనిపైన సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజయ చంద్రిక. రైట్. అంటే అలాగే త్వరలో కూడా రేవంత్ రెడ్డి స్టాల్ ని సందర్శిస్తా అన్నారు. ఆ వివరాలు ఏంటి? ఎస్ విజయ చంద్రిక, ప్రస్తుతం మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కుమారి ఆంటీ ఫుడ్ తో పాటుగా అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. ప్రస్తుతం ఆంటీ వీడియోస్ చేసినా సరే లేదంటే కేవలం కుమారి ఆంటీ హ్యాష్ ట్యాగ్ అనేది ప్రస్తుతం పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ అంతా చూసుకొని దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవడంతో పాటు తను కూడా దీన్ని విజిట్ చేస్తా అనడం ప్రస్తుతం నిజంగా ఇది ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు. మోరోవర్ పూర్ పీపుల్ కి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటామంటూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎప్పటికెప్పుడు చెప్తూ ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం అని కూడా చెప్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ పీపుల్ అంతా కూడా వాళ్ళంతా రోజు తమ పొట్ట గడుపుకోవడానికి అక్కడ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆ బిజినెస్ పైన
ఒక్కసారిగా పోలీసులు ఈ విధంగా యాక్షన్ తీసుకోవడం మాత్రం సహించలేనిది అంటూ చెప్తూనే వాళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టదు. యాజ్ గా వాళ్ళు అక్కడ వాళ్ళ ఫుడ్ ని అమ్ముకోవాలి. అదేవిధంగా ఆ ఫుడ్ స్టాల్ ని నేను విజిట్ చేస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రస్తుతం చెప్పడంతో కేవలం కుమార్ ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ కాదు, ఆ స్ట్రీట్ మొత్తం ఫుడ్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా ప్రస్తుతం సంతోషం వ్యక్తపరుస్తా ఉన్నారు. అండ్ మరి కాసేపట్లో ఎప్పుడులాగానే అంటే లంచ్ టైం లోనే అక్కడ ఫుడ్ ఉంటుంది కాబట్టి మరి కాసేపట్లో ఎప్పటిలానే అక్కడ ఫుడ్ వెండర్స్ అనేది ఫుడ్ పెట్టుకుంటారు అండ్ పబ్లిక్ కూడా యాక్టివ్ గా వస్తారు. కానీ ట్రాఫిక్ మాత్రం అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలి అంటూ కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ హేమ.